శ్రీ వరాహిదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వాట్సాప్ ద్వారా పంపే మీ యొక్క పేరు, ఫోటో, హస్తరేఖలు చూసి పరిష్కారం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆర్థిక సమస్యలు, గ్రహ దోషాలు, ఇంకా స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మరి ఏ ఇతర సమస్యలకైనా పూర్తి పరిష్కారం చెప్పబడును. వశీకరణ స్పెషలిస్ట్ గురుస్వామి గారు. వెంటనే సంప్రదించండి. సెల్ నంబర్ 9247720344. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోకుండా అనమాట. అండ్ ఈ రోజు మీ అందరినీ మోటివేట్ చేయడానికి నేను చాలా మంచి వీడియోతో వచ్చేసాను అనమాట. వీడియో చూడండి. అండ్ నిజంగా ఒక లైఫ్ పైన హోప్ పోయి, అసలు లైఫ్ డిప్రెస్ అయిపోయి, అసలు ఏం అర్థం కావట్లేదు, అసలు ఏం చేయాలో కూడా అసలు ఏం ఆలోచన తట్టడం లేదు, అసలు లైఫ్ ఏంటి అసలు అనే ఒక జోనర్లో ఎవరైనా ఉన్నా కానీ ఈ వీడియో చూడండి. నీ సిచ్యువేషన్ ఎలాంటిదైనా కావచ్చు, మిమ్మల్ని రిజెక్ట్ చేసిన రోజు నుంచే నువ్వేంటో చూపించాలి. నీ అస్సలు ప్రయాణం మొదలు పెట్టాలి అనమాట. అవేంటి క్లియర్గా స్వీట్గా చెప్తాను, దాంతోపాటుగా షార్ట్గా కూడా చెప్తాను. వీడియో చూడండి ఎండు వరకు. మీకు ఏమాత్రం నచ్చిన ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను, అది కూడా వన్స్ చెక్ చేయండి. సో నిన్ను రిజెక్ట్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నీలో వచ్చే మార్పు ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఫస్ట్ ఏడుపు అనమాట. ఎప్పుడైనా మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని రిజెక్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏడుపు వస్తుంది, ఎవరికైనా వస్తుంది. కానీ నువ్వు ఏడుస్తూ ఉంటావు చూసావా, ఏడుస్తావు ఏడుస్తావు ఏడుస్తావు, ఎన్ని రోజులు ఏడుస్తావు అన్ని రోజులు ఏడుస్తావు. కానీ ఆ తర్వాత మీకు ఒకటి అర్థమవుతుంది. సో పనికిమాలిన వాటి కోసం, పనికిరాని వాటి కోసం నేను ఇన్ని రోజులు ఏడ్చాను అని. సో నీ బలహీనత తెలుస్తుంది అనమాట ఆ సిచ్యువేషన్లో. ఇలా నేను ఒక ఫేక్ పర్సన్ కోసమో లేకపోతే ఫేకర్స్ కోసమో నేను వీక్ అవుతున్నాను, సో ఇందులో నుంచి నేను బయటికి రావాలి అని అనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటి అంటే, ఏడుపు ఎంత వస్తుందో అలాగే నిద్ర కూడా పట్టదు చాలామందికి అనమాట. సిచ్యువేషన్ అలా ఉంటుంది ఎగ్జాక్ట్లీ. అంటే మీ రిలేషన్షిప్ కావచ్చు, వేరే ఏదైనా బాండింగ్ కావచ్చు, ఎవరైనా మిమ్మల్ని అలా బయట పెట్టేసి అంటే వద్దనుకోనో లేకపోతే రిజెక్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఆ ఎమోషన్ టైము నేను కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. ఓకే, అర్థం చేసుకుంటాను. మీకు ఆ బాధ ఉంటుంది. కానీ అలాగే నిద్ర కూడా పట్టదు చాలామందికి అనమాట. నిద్ర మానుకొని మరీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాళ్ళ మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు. పడుకుందామంటే నిద్ర రాదు. సో ప్రశాంతంగా ఉండాలంటే ఏడుపొచ్చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీకు నిద్ర పట్టట్లేదో అది కూడా కొన్ని డేస్ మాత్రమే అనమాట. సో ఆ తర్వాత ఆ నిద్ర పట్టని టైంలోనే నువ్వేంటి అండ్ నువ్వు ఏం చేయాలి నెక్స్ట్ అనేది ఒక ఆలోచన స్టార్ట్ అవుతుంది అనమాట. సో కావాలంటే చాలామంది లైఫ్‌లో ఇదే జరిగింది కాబట్టి కన్ఫామ్‌గా చెప్తున్నాను నేను. ఎప్పుడైతే ఒక నెగెటివ్ సిచ్యువేషన్‌లో నిద్ర పట్టటం లేదు అనే ఆలోచనలనేవి స్టార్ట్ అవుతాయో, అక్కడే అసలు నువ్వేంటి, నువ్వు ఎలా మూవ్ ఆన్ అవ్వాలి, ఎలా మోటివేట్ అవ్వాలి, సో ఇందులో నుంచి నువ్వు ఎలా బయటికి రావాలి అనే ఆలోచనలు కూడా నిద్ర పట్టని టైంలోనే స్టార్ట్ అవుతాయన్నమాట. సో వాళ్ళు మిమ్మల్ని ఎలా మాట్లాడారు, ఎలా బ్లేమ్ చేశారు, ఎన్ని నిందలు మీ మీద వేశారు, ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ వన్ ఆఫ్ ది డే అవే మిమ్మల్ని ప్రొటెక్ట్ కూడా చేస్తాయి అన్నమాట. ఎందుకంటే ఎప్పుడు లైఫ్‌లో ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసిన తర్వాత మనకి చాలా అంటే అనుభవం అయిన తర్వాత చాలా నేర్చుకుంటాము అన్నమాట. సో ఇక నుండి అయినా ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి ఎంతవరకు అటాచ్‌మెంట్ ఇవ్వాలి, ఎంతవరకు దూరంగా ఉండాలి, ఎంతలో మాట్లాడాలి, ఎక్కడ కట్ చేయాలి. సో ఇవన్నీ కూడాను మనకొక గుణపాఠంలాగా నేర్పిస్తాయన్నమాట. అంటే ఒకరోజు మిమ్మల్ని బాధపెట్టినవి మిమ్మల్ని ప్రొటెక్ట్ కూడా చేస్తాయి. సో ఇప్పటి వరకు మీకు అనిపించొచ్చు అనవసరంగా వాళ్ళకి నేను అటాచ్‌మెంట్ ఇచ్చాను. సో అనవసరంగా ఇవన్నీ పెట్టుకున్నాను అనే థాట్ మీకు వస్తుంది. కానీ ఆ తర్వాత నుంచి నువ్వు ఎవరికీ అటాచ్‌మెంట్స్ అంత బ్లైండ్‌గా చెయ్యవు ఇంకా. సో అండ్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం ఒకటి నేర్చుకొని మళ్ళీ రిపీటెడ్‌గా అదే ఏమంటారు, ఇప్పుడు ఒక లవ్ ఫెయిల్యూర్ అయింది, మిమ్మల్ని ఎవరో నమ్మించారు లేదా బాధ పెట్టారు, మోసం చేశారు, వెళ్ళిపోయారు అనుకోండి. మీరు ఇంకో పర్సన్‌కి దగ్గరవ్వాలనుకున్నప్పుడు చాలా ఆలోచిస్తారు. సో ఆల్రెడీ మీరు ఎక్స్‌పీరియన్స్ చేసున్నారు, ఆల్రెడీ మోసపోయి ఉన్నారు కాబట్టి ఫర్దర్‌గా నెక్స్ట్ టైమ్ జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ పర్సన్‌తో అయినా బావుంటుందా లేదా అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఒక లెసన్ లాగా ట్రీట్ చేయండి అది. చెడుకేం కాదు. వాళ్ళేదో పోయారో లేకపోతే మోసం చేశారో అనేది
వాళ్ళ కర్మ, వాళ్ళ తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. వాళ్ళు ఏడుపేదో వాళ్ళు ఏడుస్తారు ఏదో ఒక రోజు అనుకోండి. కానీ మీరు చేయవలసిన పని గురించి నేను చెప్తున్నాను అనమాట. అంటే ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పు ఏంటి అనేది తెలుసుకోకుండా మళ్ళీ అదే తప్పు చేశారు అంటే దాని అర్థం మీరు అక్కడ ఏమీ నేర్చుకోలేదు అని. నీకు అలాగే ఒంటరితనంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటిదాకా మీరు ఎవరైతే మీ ఫ్రెండ్స్ లేకపోతే ఎవరినైతే మీరు ఇష్టపడిన వాళ్ళతో హ్యాపీగా ఉన్న మీరు సడెన్‌గా ఒక డిస్టెన్స్ వచ్చేసరికి ఎలా అనిపిస్తుందంటే ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటారు. చాలా లోన్లీనెస్ అనమాట. సో, దానివల్ల చాలా డిప్రెస్‌లోకి కొంతమంది వెళ్తూ ఉంటారు. కానీ కొన్ని రోజుల తర్వాత మీకు తెలీదు ఒక మిరాకిల్ జరుగుతుంది. ఆ ఒంటరితనంలో నుంచి మీ వీక్‌నెస్ ఏంటి అనేది తెలుస్తుంది. అండ్ మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా ఎలా చూసుకోవాలో తెలుస్తుంది అనమాట. మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీరెలా స్ట్రాంగ్ అవ్వాలి అనేది కూడా మీకు నేర్పిస్తుంది. అండ్ నువ్వు అస్సలు వీక్ కాదు. చాలా చాలా స్ట్రాంగ్ అని నిరూపించుకుంటావనమాట. అలాగే ఇంకొక పాయింట్ ఏంటి అంటే నువ్వు ఎమోషన్స్‌ని కూడా కంట్రోల్ చేసుకోవడం ఎప్పుడైతే ఏ డే నుంచయితే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి నీ న్యూ స్కిల్స్ కూడా బయటకొస్తాయనమాట. ఎగ్జాక్ట్‌లీ మీకందరికీ తెలుసో లేదో కానీ చాలామంది జీవితాల్లో జరిగాయి అనమాట. సో, చాలా విషయాల్లో ప్రతిదానికి సెన్సిటివ్‌గా తీసుకొని, ప్రతిదానికి ఎమోషనల్ అయిపోయి, లేదా ఒక ఒక నెగెటివ్ సిట్యుయేషన్‌లో నుంచి వన్స్ బయటకొచ్చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ చాలా బావుంటుంది అనమాట. అంటే అదంతా ఎలా ఉంటుందంటే ఒక కొత్త రూట్ ఏర్పరచుకుంటారు. సో, ఒక ఒక గోల్ పైన, ఒక డ్రీమ్ పైన లేదా ఒక ప్రాజెక్ట్ పైన ఏదో ఒక సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ పెంచుకుంటారు అనమాట. అదే వాళ్ళకి ఒక కెరియర్‌గా కూడా మారుతుంది. చెప్పలేం ఏమైనా జరగొచ్చు అనమాట. అండ్ అలాగే ఫస్ట్ ఎప్పుడైతే నిన్ను నువ్వు సెల్ఫ్ లవ్ చేసుకుంటావో, ఇవన్నీ కాదు, ఇదంతా కాదు. నన్ను నేను నమ్మాలి. నన్ను నేను ప్రేమించుకోవాలి. నా కోసం నేను బ్రతకాలి అనే థాట్ ఎప్పుడైతే నీకు స్టార్ట్ అవుతుందో అదే నీ ఫస్ట్ విక్టరీ అనమాట. సో, నీకు నువ్వు ప్రయారిటీ ఇచ్చుకుంటావు ఆ తర్వాత. సో, చీప్ అటెన్షన్‌కి బెండ్ అవ్వవు అనమాట. ఆ తర్వాత నుంచి కూడాను ఎక్కడ ఎవరిని ఎలా పెట్టాలి, ఎంతవరకు డీల్ చేయాలనేది ఒక క్లారిఫై అవుతుంది. మీకు కన్ఫర్మ్‌గా అవుతుంది అనమాట. ఎండ్ ఆఫ్ ది డే మీకొక విషయం కూడా తెలుస్తుంది. అదేంటి అంటే వాళ్ళే నిన్ను కోల్పోయారు అనే నిజం కూడా నీకు తెలుస్తుంది. సో, అంటే కొంతమంది స్టార్టింగ్‌లో అనుకునేది ఏంటి అంటే, నేను కోల్పోయాను వాళ్ళని అని బాధపడుతూ ఉంటారు. కానీ తర్వాత ఎప్పుడైతే మీరు రియలైజ్ అవుతారో, సో, అసలు ఆ విషయం ఏమిటి అనేది మీ బుర్రకి ఎప్పుడైతే తడుతుందో మీకర్థమవుతుంది. నేను కాదు మిస్ అయింది. నాలాంటి గుడ్ హార్టెడ్ పర్సన్‌ని వాళ్ళే మిస్ అయిపోయారు అని ఆలోచన అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట ఆ తర్వాత నుంచి. సో, గైస్ అండ్ ఎప్పుడు కూడా ఎవరైనా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే అది నీ ఫెయిల్యూర్ కాదు. నీ సక్సెస్‌కి పునాది అని అనుకోండి. హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి. ఆ తర్వాత ఏ ఏది అంటే పర్మనెంట్ కాదు. అండ్ నీది, నాది అంటూ ఇక్కడ ఏమీ లేదు. ఏదైనా కొంతకాలమే, ఏదైనా కొంత దూరమే. ఓకే. సో, అంటే ఏ దేని మీద ఎక్కువ అటెన్షన్ పెంచుకోమాకండి. సో, ఎంతవరకు అంతవరకే డీల్ చేయండి. సో, ఇప్పుడు మనం ఒకటి ఇస్తున్నాము అంటే ఒక ప్రేమని ఇస్తున్నా అంటే అంతకు డబల్ రావాలి అన్నమాట. అలాంటి వాళ్ళతో క్లోజ్‌గా ఉండండి. కానీ సో, నిన్ను కేర్‌లెస్ చేసి నిన్ను పట్టించుకోకుండా నిన్ను రిజెక్ట్ చేసే వాళ్ళకి నువ్వు ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అంత హ్యాపీగా ఉంటావు అన్నమాట. నీ ఏడుపో, బాధో, కష్టాలు ఏదైనా కూడాను అది కొద్ది రోజులే అనుకోండి. సో, నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఏది ఎక్కువ కాలం నువ్వు చచ్చే వరకు ఏది ఉండదు. ఎవ్వరు ఉండరు. ఈవెన్ మనుషులైనా, వస్తువులైనా బ్రతికున్నంత వరకే. పోయాక ఏది రాదు మీతో. అది మీరు తెలుసుకొని మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేయటం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో మీ లైఫ్ అప్పుడే బావుంటుందనమాట. సో, ఇది వీడియో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ బాగా నచ్చిందా వీడియో? నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.